శివశంకర్ గారు రండి, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసేయండి. ఏంటి ఈ నెంబర్ల మీద, ఈ నెంబర్స్ గేమ్ మీద మీ అంచనా ఏంటి? సరే, మీ ధీమా మొదటి నుంచి ఎట్లాగో ఉందనుకోండి, కానీ కొన్ని అయితే మరి 4 నుంచి 17 కూటమికి వస్తాయని ఒక సర్వే సంస్థ ఉంటుంది, 150, 160 దాకా వస్తాయని ఒక సర్వే సంస్థ ఉంటుంది. అంటే ఎక్కడన్నా పొంతన ఉండాలి కదా. అంటే కొన్ని ఎక్స్ట్రీమ్ రిజల్ట్స్ ప్రకటించారు ఋషి గారు. అవును, దేర్ ఈజ్ ఎ డౌట్ఫుల్ వాళ్ళు తీసుకున్న శాంప్లింగ్ మీద కానీ వాళ్ళు తీసుకున్న మెథడాలజీ మీద కూడా మనకి కొన్ని అది సరిగా ఉండకపోవచ్చు. ఇక్కడ మీరు ఆరా మస్తాన్ సర్వే గురించి ఉటంకించారు. అవును, ఆయన నేను విన్నాను పోస్ట్ పోల్ సర్వే అంటున్నాడు. అవును, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎగ్జిట్ పోల్. Yes, There is a lot of difference between post poll survey and exit poll. Okay. Yes. కాబట్టి దాని విశ్వసనీయత మీద కూడా కొంత సందేహం నెలకొనడానికి అవకాశం ఉంది. ఎనీహౌ మెజారిటీ ఆఫ్ ది సర్వే సంస్థలన్నీ కూడా కూటమి అధికారంలోకి రావడానికి స్పష్టత ఇచ్చింది. దట్ ఈజ్ హ్యాపీయెస్ట్ న్యూస్ ఫర్ అస్. అంటే మనం అందరం కూడా 4వ తారీఖు వరకు వెయిట్ చేయవలసిందే. అవును, ఇప్పుడు ఇందులో ఇవన్నీ మిక్స్డ్ రియాక్షన్స్. అయితే ఇందులో ఈవీఎంలు ఇందాక చలసాని గారు ఈవీఎంలు అన్నటువంటి ఒకటి లేవనెత్తారు. అది ఇప్పుడు అది ఇర్రెలవెంట్ యాజ్ ఆన్ టుడే. అదేదో లేవనెత్తడమే బాగుంటుంది కానీ అంశం జనరల్గా ఓడిపోయేసరికి ఈవీఎంల మీద నిందేయడం, మరి గెలిచేటప్పుడు రాజకీయ పార్టీలో ఆ రకమైనటువంటి డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదు. 151 గెలిచేటప్పుడు ఈవీఎంలు బాగా పనిచేసా, ఇప్పుడు ఓడిపోతుంటే ఈవీఎంలకు ఏమైనా రిపేర్ వచ్చిందా? దయచేసి అలాంటి డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదు ఏ పార్టీకి కూడా. కాదు, ఇప్పుడు ఎలక్షన్ పార్టీ అంటే పర్లేదు. ఇప్పుడు చలసాని గారు వ్యక్తి కాదు. ఋషి గారు జాతీయ స్థాయిలో ఒక నిమిషం డెవలప్మెంట్ మనం చూస్తున్నామండి. చెప్పిన దానికి ఒక మాట చెప్తాం. చెప్పండి శివశంకర్ గారు. ఒక విషయం, చిన్న పాయింట్ ఏదో కాదు, చిన్న వ్యూ ఏదో చెప్తున్నారు రాజశేఖర్ గారు. శివశంకర్ గారు లెట్ హిమ్ అలౌ. రాజశేఖర్ గారు, శివశంకర్ గారు మాట్లాడింది 151 గెలిస్తే ఒకటి లేకపోతే మరొకటి అన్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, నేను 14 ఎన్నికల్లో మేము ఓడిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ప్రజల తీర్పు శిరసా వహిస్తాను అని మాట్లాడారు. అవును, అలాగే మళ్ళీ 19 ఎన్నికల్లో మేము గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? అప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని ఆయన మాట్లాడారు. కాబట్టి మా మాటలు కాదయ్యి మీ నాయకుడు మాటలు అనేది మీరు దయచేసి గుర్తు పెట్టుకోవాలని శివశంకర్ గారు కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు మీ నాయకుడే, ఎలాగైనా అటు తిరిగేస్తాడు, అటు ఇటు తిరిగేస్తావు. ఋషి గారు అన్నా ఇప్పుడు మా జాతీయ స్థాయిలో ఉండేదన్నా పాపం. లెట్ హిమ్ ఎంజాయ్ హిస్ లాస్ట్ 2 days. ఒక్క 2 రోజులు అయితే ఈవీఎం గోల్మాల్, స్క్రోలింగ్ పాయింట్స్ అన్ని ఈవీఎం గోల్మాల్ అనుకున్నదే జరిగింది. మొదటి నుంచి వైసీపీ నాయకులు చెప్తూనే ఉన్నారు అదే నిజమైంది, మా అనుమానాలు నిజమైనవి. ఇవన్నీ మనం వినాల్సి వస్తుంది 4వ తేదీ 11 గంటల తర్వాత. ఓకే రైట్. శివశంకర్ గారు చెప్పండి. ఇక్కడ ఋషి గారు వన్ పాయింట్ ఐ వాంట్ టు మెన్షన్. చెప్పండి. బీజేపీ ఎన్డీఏ కూటమి గతంలో ఏంటంటే హిందీ బెల్ట్ ఏరియాకే కన్ఫైన్ ఉండేది అన్నటువంటి ఆలోచన చాలా మంది ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి ఉండేది. బట్ ఇప్పుడు సదరన్ స్టేట్స్ లో కూడా ఇట్ ఈస్ డూయింగ్ వెరీ వెల్. రెండే కదా, అలాగే ఒరిస్సాలో 3 మీకు పశ్చిమ బెంగాల్లో కాదు. ఒక నిమిషం శివశంకర్ గారు, కాదు నేషన్ వైడ్ శివశంకర్ గారు, మీరు బీజేపీ ఒక్కటే తీసుకుంటే సదరన్ స్టేట్స్కి వచ్చేటప్పటికి మీరు అన్నట్టుగా గేట్వే ఆఫ్ సదరన్ స్టేట్స్ కర్ణాటక మొదటి నుంచి ఉంది. సరే 25లో ఇప్పుడు ఎన్ని ఉంటాయి ఎన్నో పక్కన పెడితే, ఈసారి కేరళ తమిళనాడులో ఖాతా తెరుస్తారో లేదో ఇంకా క్లారిటీ లేదు. సరే, చలసాని గారు అన్నట్టు 1-2 సీట్లలో పోటాపోటీ ఉంది, లేదా 3 సీట్లలో. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ మీరు ఇప్పుడు జనసేన కానీ తెలుగుదేశం కానీ కూటమిలో ఉన్నారు కాబట్టి అక్కడ ఒక నెంబరు, లేదా తెలంగాణలో ఖచ్చితంగా ఈసారి నెంబర్ పెంచుకుంటోంది.
కానీ కేరళ తమిళనాడు 39+20 59 సీట్లలో డౌటే కదా. అంటే కేరళ తమిళనాడులో కూడా అకౌంట్ ఓపెన్ చేస్తుందండి, పర్ఫార్మెన్స్ బాగా ఉంటుంది. చల్సాన్ గారు ఎప్పుడు కూడా ఏంటంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారు ఫర్ ద రీజన్స్ బెస్ట్ నోన్ టు హిమ్. అలా కాకుండా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 4 రాష్ట్రాల్లో కూడా సర్కంవెక్ట్ అయింది. రైట్. కాబట్టి ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ డెవలప్మెంట్. ఓకే, నేషనల్ ఇంటిగ్రేషన్ లో ఇది చాలా కీలకమైనటువంటి ఘట్టంగా పేర్కొనవచ్చు. ఇది అన్యాయం అండి శివశంకర్ గారు. బీజేపీ నెగ్గితే నేషనల్ ఇంటిగ్రేషనా? మీ పార్టీ ఇంతకుముందు దీంతో ఉంది, దాంతో మాత్రం అది కాదు. కానీ ఇండిపెండెంట్గా పోటీ చేశారు 2019లో, అది నేషనల్ డిజిగ్నిటేషన్ కాదు కదండి. ప్లీజ్, నేషనల్ ఇంటిగ్రేషన్ చాలా ఉదాత్తమైంది, చాలా గొప్పది. నేను కూడా మోడీ గారిని అయితే అభినందిస్తాను. అంటే బీజేపీ ఓడిపోతే నేషనల్ డిజిగ్నిటేషనా? జనసేన ఓడిపోతే లాస్ట్ టైం భారతదేశం డిజిగ్నిటేషన్ అయిపోయిందా? మీరు ఎంపీ స్థానాలకు పోటీ చేశారు. నేను అంటుంది నేషనల్ ఇంటిగ్రిటీకి ఇది చాలా మంచి పరిణామం అంటున్నాను. శ్రీనివాస్ గారు దయచేసి నా శబ్దాలు వక్రీకరించకండి, నా పదజాలాన్ని వక్రీకరించకండి. నేషనల్ ఇంటిగ్రిటీకి చాలా మంచి పరిణామం, ఒక నిమిషం. బీజేపీ కాంగ్రెస్ మంచి పరిణామం అన్నాను. గుడ్ సైన్ ఫర్ ది నేషనల్ ఇంటిగ్రేషన్. ఎన్డీఏ ఇండి కూటమి తీసేసి చాలా పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీల దాదాపు 60% ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన సీట్లు ఉన్నప్పుడు ఆయన అన్నది ఏంటంటే మరి ఇవి నేషనల్ ఇంటిగ్రేషన్ కాదా, బీజేపీ లేకపోతే ఎన్డీఏలో కాకపోతే డిజిగ్నిటేషన్ అవుతుందా అనేది వారు రేస్ చేసిన పాయింట్.